సహకరించడం లేదు, రైస్ మిల్లర్స్ కూడా పూర్తిగా సహకరించడం లేదు అనే భావన రైతుల్లోంచి వచ్చిన ఏదేమైనా ఇవాళ మన జిల్లాలో పంట దిగుబడి ఎక్కువ ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం కూడా సహకరించే మనస్తత్వం కనపడుతుంది వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళు ఆధారపడేది మీ పైన. విషయంలో కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడానికి పరిశీలన చేసి ఈరోజు ఈ సమీక్షకి ఇక్కడికి రావడం జరిగింది. గిరిధర్ రెడ్డి గారు, ఇతర సివిల్ సప్లైస్, అలాగే ఇది ఒక మంచి సందర్భం. నేను ఒక వారం రోజుల రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సలహాలతోటి సూచనలతోటి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఖరీఫ్ మాసంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం వివిధ శాఖలతో సమన్వయపరుచుకుంటూ క్షేత్రస్థాయిలో రైతాంగానికి మేలు జరిగే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాం. ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియలో 7,87,000 మంది రైతుల దగ్గర నుంచి 48,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అందులో 10,750 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే జమ చేశాం. ఈ అద్భుతమైన ఒక పండుగ వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమం వివిధ జిల్లాల్లో ఏ జిల్లాకా జిల్లా ప్రత్యేక సమస్యలు ఉంటాయి. అక్కడున్న రైతాంగం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి మా అధికార యంత్రాంగం, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసిగా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు. మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి మీ అందరికీ తెలుసు. దాదాపు 3 సంవత్సరాలు ఈ జిల్లాలో ధాన్యం కొనుగోలు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం గత సంవత్సరం మేము కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మేము ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకున్నప్పుడు జాయింట్ కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా యంత్రాంగం ఆ రోజున కనీసం 1,50,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్దామని ఆ రోజు నిర్ణయించుకున్నారు. అయితే గత సంవత్సరం కూడా మన రైతాంగం ఎప్పుడైతే మేము వచ్చి రాష్ట్రంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి సన్నబియ్యం సరఫరా చేయబోతున్నాం. ఇది బహుశా ఎవరు చేయలేని కార్యక్రమాన్ని రైతాంగం సహకారంతో చేయగలుగుతామని మేము ఎప్పుడైతే చెప్పామో రైతు సోదరులు కూడా పెద్ద మనసుతోటి రూపాయి ఎక్స్ట్రా కూడా అడగకుండా కనీస మద్దతు ధరకి మేము సేకరించే ఏ గ్రేడ్ క్వాలిటీ బియ్యాన్నే వాళ్ళు మాకు అందించడం జరిగింది. దాదాపు 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి మేము మధ్యాహ్న భోజన పథకం కింద ఆ బియ్యాన్ని మేము సరఫరా చేశాం. చాలా గొప్ప కార్యక్రమం. రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మంది ప్రతి బస్తాకి క్యూఆర్ ట్యాగ్ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం కూడా మనం అభినందించి మన మోడల్ని దేశవ్యాప్తంగా మార్చాలని మొన్న ప్రతిపాదించారు. ప్రతి బస్తాకి ఒక క్యూఆర్ ట్యాగ్ పెట్టి ఆ క్యూఆర్ ట్యాగ్లో ఆ రైతు పేరు, ఎక్కడ పండించారు, ఏ గ్రామం నుంచి వచ్చిందని మన కష్టపడి చదువుకున్న మన విద్యార్థులకు తెలుసుకోవాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే ఆలోచనతో మేము చేసిన కార్యక్రమం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో చాలా అద్భుతంగా సహకరించారు. ఎందుకంటే ఇక్కడ పండించే వెరైటీ సోనా మసూరి కానివ్వండి, బీపీటీ కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి గింజ ప్రభుత్వం ఇందులో వ్యాపారం చేయదు. ఇది అంతిమంగా మన బిడ్డల కోసం, మనం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వాడడానికి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సహకరించమని ఆ రోజు నుంచి కూడా మేము రైతాంగాన్ని కోరినప్పుడు 100% ఈ సంవత్సరం ఈ సీజన్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి నెల్లూరు జిల్లాలో మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అందుకు అనుగుణంగా దాదాపు 160 కోట్ల రూపాయలు ధాన్యం మేము ఆల్రెడీ సేకరించాం. ఇంకా రాబోయే రోజుల్లో
ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేయడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకేసారి ఒత్తిడి రావడం వలన మార్కెట్ ధర కన్నా ప్రభుత్వం అందించే ధరకి రైతాంగం ఏదో విధంగా ఆలోచించుకుని ప్రభుత్వం అయితే మీకు 24 గంటల లోపే డబ్బులు జమ చేస్తుంది, బయట దళారులకు అమ్మితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దళారులు కానివ్వండి వ్యాపారవేత్తలు కానీ మీరు ప్రోత్సహిస్తే నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము ఈరోజు వాళ్ళకి తెలపడం జరిగింది. ఉదయం నుంచి నేను సర్వేపల్లి నియోజకవర్గం మరియు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ రైతాంగం మాకు అందించిన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలని దానిపైన మేము సమీక్షించుకున్నాం. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా యంత్రాంగం, అదేవిధంగా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన అధికారులు అందరం కూడా మేము సమీక్షించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతిరోజు రాస్తూనే ఉన్నారు పేపర్లో. ట్రాన్స్పోర్ట్ విషయంలో వస్తున్న సమస్యను అధిగమించడానికి కోసం మేము ట్రాక్టర్ల వరకు జీపీఎస్ సదుపాయం అవసరం లేదని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. తద్వారా సన్నకారు రైతులకి, చిన్న చిన్న రైతులు పాపం ఎవరైతే ఎకరం 2 ఎకరాలు వాళ్ళు ధాన్యం పండించుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ సరుకును తోలుకునే విధంగా మేము ఈ రోజున నిర్ణయం తీసుకుని ట్రాక్టర్లకి జీపీఎస్ అనేది లేకుండా వెసులుబాటు కల్పించాం. రెండోది, ఇది చాలా ముఖ్యమైనది, బ్యాంక్ గ్యారంటీల విషయంలో కూడా గతంలో 1:2 అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇంప్లిమెంట్ చేసిన నిర్ణయం. అయితే ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు చూసి రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి కోసం, ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ఇమ్మీడియట్గా రేపటి నుంచి ఆ బ్యాంక్ గ్యారంటీని 1:3 చేశాం. అంటే ₹1 కోటి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే ₹3 కోట్ల వరకు వాళ్ళు సరుకు మిల్లర్లు కొనుగోలు చేయొచ్చు. అదే కాదు, ఎప్పుడైనా సరే రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మేము టెక్నాలజీని వాడి మిల్లర్లు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నా, అధికారులు ఏమైనా పొరపాటు చేస్తున్నా అంతిమంగా వారధులుగా మిగలాల్సింది మన రైస్ మిల్లర్లు. రైతుకి, ప్రభుత్వానికి ఒక పండుగ వాతావరణంలో చేయాల్సిన కార్యక్రమాన్ని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా మేము వ్యవహరిస్తాం వాళ్ళపైన. ఈరోజు కూడా ఒక 3 మిల్లులు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేశారు జేసీ గారు. అక్కడ జరిగిన పరిణామాలు ఇంతకుముందు మీ అందరూ కూడా చూశారు. ఖచ్చితంగా మేము ఎవరైతే పొరపాట్లు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రభుత్వానికి సమాచారం తెలియదు అనుకుంటున్నారో వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి అంశం పైన మాకు సమాచారం ఉంది. ప్రత్యేకంగా రైస్ మిల్లుల గురించి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మీరు అర్థం చేసుకొని ఈ ప్రక్రియలో రైతాంగానికి మనం అండగా నిలబడాలనే నిర్ణయం మీరు తీసుకోకపోతే చాలా పొరపాటు అయిపోతుంది. ఈరోజు వరకు 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రతిరోజు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి 7,500 మెట్రిక్ టన్నులు 2వ తారీఖు కల్లా ప్రారంభించుకొని ప్రతిరోజు కనీసం 10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. జిల్లాలో మరొకసారి నేను కోరుతున్నాను, రైతుల సహకారంతో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా పొరపాటు లేకుండా చూసుకునే విధానం మేము తీసుకొచ్చాం. జిల్లా కలెక్టర్ గారు రేపటి నుంచి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి లారీల విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా, కొరత లేకుండా చూసుకోవాల్సిన సందర్భాన్ని కూడా ఆయన ఖచ్చితంగా పరిశీలించి రైతులకి వెసులుబాటు కల్పిద్దామనే నిర్ణయం తీసుకున్నారు. నేను ఖచ్చితంగా ఈ మాట మాత్రం నేను హెచ్చరించాల్సిన సందర్భం ఇది. ఎవరైతే సహకరించలేదో వాళ్ళు ఇమీడియట్గా మేము డిఫాల్టర్గా మేము ఈరోజు పరిగణలోకి తీసుకుని దాదాపు ఒక 16-17 మిల్లుని మేము ఈరోజు తీసేసాం మా లిస్టులోంచి. రేపటి రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు మిల్లర్లు ఏమైనా క్రియేట్ చేస్తే తప్పకుండా ఇతర జిల్లాల నుంచి మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ వెసులుబాటు కల్పించి ఇతర జిల్లాల నుంచి రైస్ మిల్లర్లు ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు కనీస మద్దతు ధరకి ఎట్టి పరిస్థితుల్లో జరిగే విధంగా మేము చేస్తాం. ఎందుకంటే పుట్టీలు ఇక్కడ చాలామంది రైతుల దగ్గర ఆందోళనకర పరిస్థితి తీసుకొచ్చారు, అయోమయమైన పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు తరుగు అనేది తీసుకొచ్చి చాలా భారీ స్థాయిలో నష్టం కలుగుతుందనేది రైతుల్లో ఉన్న ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం మేము భరోసా ఇస్తున్నాం, రైతాంగానికి పొరపాటు జరగకుండా మేము కొనే ప్రతి గింజ, ప్రతి బస్తా ఈ జిల్లాలో పండేది కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు కొంచెం ఓపికగా ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకోండి. అవసరమైతే మీరు వాట్సాప్ ద్వారానే మీరు మీ కొనుగోలుని మీరు ప్రభుత్వానికి అందించవచ్చు. ఇదే కాదు, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ మిల్లుకి మీరు అమ్ముకోవాలన్నా కూడా అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా కల్పించాం మనం. కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా అధైర్యపడకుండా మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని
అంతిమంగా ప్రభుత్వానికి అందిస్తే సకాలంలో మీకు డబ్బులు అంటే 24 గంటల లోపే మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా నుంచి పండించిన ధాన్యం మేము మిల్లింగ్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకం కోసం మన సోదరుల కోసం మన బిడ్డల కోసం ఆ బియ్యాన్ని మేము ఉపయోగించుకుంటాం. దాన్ని మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వమని రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా వ్యాప్తంగా ఉన్న సమస్య కాదు. ఇది భారతదేశానికి సంబంధించిన సమస్యే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే యుద్ధ వాతావరణం గల్ఫ్ దేశాల్లో మొదలైందో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక అలజడి, దుష్ప్రచారం కావాలని కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. దాని గురించి దయచేసి వినియోగదారులందరూ కూడా నేను కోరేది ఏంటంటే మన రాష్ట్రంలో 100% సరఫరా చేసే వ్యవస్థ మనకి సిద్ధంగా ఉంది. ప్రతిరోజు 2,80,000 గ్యాస్ సిలిండర్లు మనం సరఫరా చేస్తున్నాం. ఇది గతంలో ఏ విధంగా చేసేవాళ్ళం దానికన్నా 30,000 అదనంగా చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా తక్కువ చేయడం లేదు. అయితే స్టార్టింగ్లో జరిగిన ఒక తొందరపాటు చర్య వలన చాలామంది వినియోగదారులు బుక్ చేసుకున్నారు. 5,00,000, 5,03,000 2 రోజులు బుకింగ్ జరిగినాయి. దానివల్ల ఆ బ్యాక్లాగ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధన ప్రకారంగా అర్బన్ ప్రాంతాల్లో ఒక్కసారి మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 25 రోజులు వెయిట్ చేసి అప్పుడు కానీ మీరు రెండో సిలిండర్ బుక్ చేసుకోకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాతే మీరు సెకండ్ సిలిండర్ తీసుకోవచ్చు. ఇటువంటివి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. 26వ తారీఖున మనకి ఒక ట్యాంకర్ వచ్చింది మనకి గల్ఫ్ దేశాల నుంచి. 40% మనకి నిల్వలు పెరిగే అవకాశం కల్పించారు. గృహాల కోసం వారి అవసరాల కోసం ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ కొరత ఉండదు మన రాష్ట్రంలో. ఇది 100% వాస్తవం. అయితే కమర్షియల్ సిలిండర్లు గతంలో ఇచ్చిన 10%ని ఇంకో 10% పెంచారు. ఆ 10% కూడా ఎప్పుడైతే మనకి విద్యా సంస్థలు ఈ సమ్మర్ వెకేషన్స్ మొదలవుతాయో పాఠశాలలో ఉన్న ఎగ్జామ్స్ పూర్తయిపోతాయో ఆ హాస్టల్స్కి మేము తగ్గించి ఆ సరుకు అంతా కూడా మేము కమర్షియల్కిను హాస్పిటల్స్కి డైవర్ట్ చేసి రెస్టారెంట్స్కి హోటల్స్కి 40% వరకు తీసుకెళ్లే విధంగా జాయింట్ కలెక్టర్ గారికి మేము బాధ్యత చెప్పాం. అక్కడ ఉన్న ప్రతినిధులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మన రాష్ట్రంలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎల్పిజి గ్యాస్ కానీ ఎక్కడ కొరత లేదు. అయితే నెల్లూరులో కూడా మనకు అవకాశం ఉంది. పైప్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోమని వినియోగదారులందరికీ కూడా దీపం 2 పథకం కింద మేము ఏదైతే సబ్సిడీ ఇచ్చామో దాదాపు 2,900 రూపాయలు సంవత్సరానికి ఆ సబ్సిడీ మొత్తం పైప్ న్యాచురల్ గ్యాస్ ద్వారా వచ్చే వినియోగదారులకి కూడా మేము అందించడానికి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ నిర్ణయం తీసుకున్నాం.